హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్ ఫెస్టివల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెస్టివల్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 2న లాంఛనంగా ప్రారంభించారు. 234 స్టాళ్లతో అనేక మంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొనున్నారు. అలాగే సాహితీ నవజీవన్ బుక్ లింక్స్ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ బుక్ ఫెస్టివల్ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీ వేదికకు ఈనాడు అధినేత దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల కార్యక్రమాలు జరిగే ప్రతిభా వేదికకు దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు పెట్టారు. ఈ పుస్తక మహోత్సవం 2వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి 12వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ బుక్ ఫెస్టివల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ₹1,00,00,000 ఇవ్వటానికి వెనుకాడను, కానీ నా దగ్గర పుస్తకాలు ఇవ్వటానికి ఆలోచిస్తాను. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదలు ఇచ్చినట్లే అని నాకు అనిపిస్తుంది. కర్ణుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధపడతాడో తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే కింద మీద పడిపోతాను. అంత మమకారం పుస్తకాలంటే అని పవన్ చెప్పుకొచ్చాడు. పుస్తక పఠనం లేకపోతే నేను ఎలా ఉండేవాడినో అనిపిస్తుంది. నేను ఇంటర్ కూడా ఎందుకు ఆపేశాను అంటే, నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో క్లాస్ రూమ్లో లేదు, అందుకే ఇంటర్ ఆపేశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకున్నాడు. నేను ఠాగూర్ గారి ప్రేరణతో ఆయనలాగే చెట్లు మొక్కలు చూస్తూ పుస్తకాలు పెట్టుకుని ఉండిపోయానంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. గ్రేట్ సార్.